హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ మన సబ్స్క్రైబర్ చిత్ర గారు నాతో షేర్ చేసుకున్నారు. తన నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటనను మనతో పంచుకోవాలని ఆవిడ ఆశపడుతున్నారు. స్టోరీలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న మాట చెప్పాలి మీతో. మీరు స్టోరీస్ వింటున్నప్పుడు వీలైనంత వరకు హెడ్ఫోన్స్ పెట్టుకొని వినడానికి ట్రై చేయండి. నా అభిప్రాయం ఏంటంటే, మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పర్సనల్గా ఒక గదిలో ఏదైనా కూర్చొని ఆ హారర్ స్టోరీస్ని మీరు వింటున్నప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా బలంగా ఉంటుంది. ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది. మీకు వీలైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చిత్రది విశాఖపట్నం. తను 10th క్లాస్ చదివే రోజుల్లో తనకి అనిత అనే ఒక స్నేహితురాలు ఉండేది. అనితకి ఒక చెల్లి, తన పేరు వనిత. తమ్ముడు రామ్ ఉండేవారు. అనిత వాళ్ళ నాన్నగారు మన్మథరావు గారు, అమ్మగారు గాయత్రి గారు. మన్మథరావు గారు ఒక రైల్వే ఉద్యోగి. వాళ్ళు చిత్ర ఉండే వీధిలో ఒక రెంట్ హౌస్లో ఉండేవారు. అందువలన చిత్ర వాళ్ళ ఫ్యామిలీకి, అనిత వాళ్ళ ఫ్యామిలీకి చాలా స్నేహం ఏర్పడింది. వాళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుకునేవారు. రోజులు గడుస్తూ ఉండగా అనిత వాళ్ళకి ఒక పెద్ద ఇల్లు కావాలని కొంచెం దూరంలో ఒక పెద్ద ఇల్లు అద్దెకు తీసుకుని వెళ్ళిపోయారు. అనిత వాళ్ళ నాన్నగారి పైన వాళ్ళ అమ్మ గాయత్రి గారికి ఏదో అనుమానం ఉండేది. అందుకే ఎప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేవి. ఒకరోజు ఏమైందో తెలియదు కానీ అందరూ నిద్రపోతున్న సమయంలో అనిత వాళ్ళ అమ్మగారు వంటగదిలో ఉరి వేసుకుని చనిపోయారు. పొద్దునే లేవగానే అందరికీ విషయం తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్లారు. చిన్నప్పటి నుండి పరిచయం ఉండడంతో చిత్రకి గాయత్రి మృతదేహాన్ని చూసినా కూడా భయం ఏమీ అనిపించలేదు. అందుకే పూలమాలలు కట్టడం దగ్గర నుంచి ప్రతి పనిలో చిత్ర అక్కడ నిమగ్నమైపోయింది. ఆ రోజంతా అన్ని పనులలోనూ అందరితో పాటు చిత్ర కూడా పాల్గొంది. ఆ తర్వాత గాయత్రి మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లి దహన సంస్కారం చేశారు. ఇక ఆ తర్వాత అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కొన్ని రోజులకు అందరూ జరిగిందంతా కూడా మర్చిపోయారు. అది వేసవి కాలం. చిత్ర వాళ్ళందరూ మేడపైన నిద్రపోతూ ఉన్నారు. చిత్ర కూడా చాలా దీర్ఘ నిద్రలో ఉంది. సడన్గా చిత్రకి ఎవరో తనని పిలిచినట్లు అనిపించింది. తను సడన్గా ఉలిక్కిపడి లేచింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఏదో భ్రమలే అనుకుని మళ్ళీ పడుకుంది చిత్ర. ఇంతలో మళ్ళీ ఎవరో పిలిచినట్లు అనిపించింది. కానీ అది కలో వాస్తవమో తనకి అర్థం కావట్లేదు. అలాగే కళ్ళు మూసుకుని ఉంది. కొన్ని సెకండ్ల తర్వాత ఒక విచిత్రమైన ఏడుపు వినిపిస్తోంది. ఎవరో తన కాళ్లకు తగులుతున్నట్టుగా అనిపించి నెమ్మదిగా చిత్ర కళ్ళు తెరిచి చూసింది. తన ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసిన చిత్రకి వెన్నులో వణుకు పుట్టింది. ఎవరో ఒక ఆడమనిషి తన కాళ్ళ దగ్గర నిల్చుని ఏడుస్తోంది. చిత్ర భయపడుతూనే ఎవరు అని అడిగింది. అప్పుడు ఆమె భయంకరమైన గొంతుతో నేను గాయత్రిని అంతే. అంతే. తనకి చాలా భయం వేసి వెంటనే దుప్పటి పూర్తిగా కప్పుకొని వాళ్ళ అమ్మగారికి దగ్గరగా జరిగి పడుకుంది. తెల్లవారేసరికి చిత్ర వాళ్ళ అమ్మకి రాత్రి జరిగింది చెప్పింది. వాళ్ళమ్మ చిత్ర చెప్పిందంతా విని, అదేం లేదు, నువ్వు ఆ రోజు చనిపోయిన గాయత్రి శవాన్ని దగ్గరగా చూసావు కదా, అందుకే అలా అనిపిస్తుంది అన్నారు. ఇక చిత్ర కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉండిపోయింది. ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు అలానే చిత్ర కలలో గాయత్రి ఆత్మ కనపడేది. ఎందుకో తెలియదు కానీ అలా ప్రతిరోజు వరుసగా 4 రోజుల పాటు గాయత్రి కనపడడం జరిగింది. చిత్ర చాలా భయపడి నిద్రపోకుండా అలానే రాత్రంతా ఒక మూలన కూర్చొని ఉండేది. అదంతా గమనించిన చిత్ర వాళ్ళ అమ్మ ఒక విషయం చెప్పింది. ఈసారి అలానే కనపడితే నీకు ఏం కావాలి అని అడుగు, తర్వాత ఏం జరుగుతుందో చూడు అని చెప్పింది. సరే అని చిత్ర కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆ రాత్రి మేడపైన నిద్రపోయింది. వెంటనే మళ్ళీ గాయత్రి ఆత్మ ఎప్పటిలాగానే ఆ రాత్రి కూడా చిత్ర ముందుకు రావడం జరిగింది. అప్పుడు చిత్ర భయపడకుండా, మీకు ఏం కావాలి, ప్రతిరోజు నాకు ఎందుకు ఇలా కనిపిస్తున్నారు, అసలు మీకేం కావాలి అని అడిగింది. అందుకు గాయత్రి ఆత్మ ఇలా అంటోంది, నా 3 పిల్లలు నా కోసం ఏడుస్తూ భోజనం కూడా చేయకుండా ప్రతిరోజు అలానే నా గురించే ఆలోచిస్తూ ఉన్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళకి నా గురించి ఆలోచించొద్దు అని చెప్పు అని గాయత్రి ఆత్మ ఏడుస్తూ చిత్రకి చెప్పింది. అందుకు చిత్ర ఆమెతో, సరే, నేను మీ ఇంటికి వెళ్ళి మీ పిల్లలకి మీరు చెప్పిన విధంగా చెప్తాను,
కానీ మీరు నాకొక మాట ఇవ్వాలి. ఇక మీదట మీరు నాకిలా కనపడకూడదు అని చెప్పింది చిత్ర. కొద్దిగా మొహంలో చిరునవ్వుతో ఇక మీదట ఎప్పుడూ కూడా నీకు కనపడను చిత్ర అని గాయత్రి ఆత్మ మాయమైపోయింది. అంతే. చిత్ర తెల్లవారేసరికి గాయత్రి ఇంటికి వెళ్ళి జరిగిన విషయం అంతా వాళ్ళ ఇంట్లో వారికి చెప్పడం జరిగింది. ఆ రోజు నుండి గాయత్రి ఆత్మ ఎప్పుడూ తనకి కనపడలేదు. ఓకే ఫ్రెండ్స్. కొన్ని కారణాల వల్ల అంటే యూట్యూబ్‌లో వచ్చిన కొన్ని రూల్స్ వల్ల నేను ఇమేజెస్, వీడియోస్ వాడట్లేదు. ఏఐ ఇమేజెస్ కూడా వాడట్లేదు. కొంచెం మీరే అర్థం చేసుకోండి. ఇక నుంచి రెగ్యులర్‌గా స్టోరీస్ వస్తాయి కానీ ఫేస్‌తోనే వస్తాయి. మీకు నచ్చినా నచ్చకపోయినా నేనేం చేయలేను. దాన్ని దయచేసి మీరు అర్థం చేసుకొని నాకు ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. నేను కూడా నెక్స్ట్ వీడియో నుంచి కరెక్ట్ చేసుకుంటాను. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కొద్దిగా షేర్ చేయండి. ఎవరైనా హారర్ స్టోరీస్ నచ్చే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.